ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు భారీ వర్షాలు కురవలేదు. ముసురువాన తప్ప భారీ వర్షాలు లేవు. దీంతో రైతులకు కావలసిన వర్షపాతం ప్రస్తుతం నమోదు కాలేదు. నాగార్జున సాగర్ నుంచి వచ్చిన సాగునీరు తప్ప వర్షాలతో చెరువులు, ప్రాజెక్టులోకి వరద నీరు చేరలేదు. ప్రస్తుతం కురుస్తున్న చెదురుమదురు వర్షంతో పంటలకు ఊపిరిపోయగా భారీ వర్షాలు రాకుంటే సాగుకు ఇబ్బంది కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో వర్షం తాజా పరిస్థితిని మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. జిల్లాలో 2 రోజుల నుంచి ఓ మోస్తారు వర్షం కురుస్తా ఉంది. ఇప్పటి వరకు అయితే భారీ వర్షాలు ఖమ్మం జిల్లాలో ఎక్కడ నమోదు కాలేదు. అడపాదడప చెదురు మొదురు వాహనాలు తప్ప పెద్దగా భారీ వర్షాలు రాలేదు. దీంతో అటు చెరువుల్లోకి వాగుల్లోకి వర్షపు నీరు అయితే చేరడం లేదు. 2 రోజుల క్రితట ఒక రోజు భారీ వర్షం వచ్చినప్పటికీ కూడా పెద్దగా అవి నీళ్ళంతా కూడా ఆ వాగులు వంకల్లోకి చెరువుల్లోకి చేరని సందర్భం కనిపించింది. అయితే ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో మున్నేరుకు కొంత స్వల్పంగా వరద అయితే పెరుగుతుంది. అయితే ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తున్నప్పటికీ కూడా వరద ఒకటే లెవెల్గా గత 2 రోజుల నుంచి కూడా ఉంటున్నటువంటి సందర్భం ఉంది. జిల్లాలోని ప్రధాన జలాశయాలైనటువంటి వైరా పాలేరు జలాశయానికి నీరు అయితే పెద్దగా రాలేదని చెప్పుకోవచ్చు. అయితే నాగార్జున సాగర్ కెనాల్ ద్వారా వచ్చేటువంటి వాటర్ మాత్రమే ఆయా జలాశయాలకు చేరుతుంది. దీంతో వైరా జలాశయం ఇప్పటికే అలుగుబారుతున్నటువంటి సందర్భం. 19 అడుగులకు మేర ఉన్నటువంటి వైరా జలాశయము అలుగుబారుతా ఉంది. అది ఓన్లీ నాగార్జున కాలువ ద్వారా వచ్చేటువంటి వాటరే తప్ప వర్షపు నీరు ఎక్కడ ప్రాజెక్టులోకి చేరినట్టు తెలుస్తా ఉంది. ఇక పాలేరు జలాశయంలో కూడా అదే పరిస్థితి. ప్రస్తుతానికి ఇంకా 4 అడుగులకు మేర కూడా వస్తే ఆ పాలేరు జలాశయం నిండే సందర్భం కనిపిస్తా ఉంది. అటు ఒకసారి మనం వాటర్ ఫ్లోని చూసుకుంటే మున్నేరుకు మాత్రమే వాటరు పెరుగుతున్నటువంటి సందర్భాన్ని చూసుకోవచ్చు. దానికి కూడా కొంత మోస్తారులోనే వర్షం వస్తున్నటువంటి నేపథ్యంలో వరద కూడా స్వల్పంగా పెరుగుతూ ఉంది. అటు సత్తుపల్లి నియోజకవర్గాన్ని మనం ఒకసారి చూసుకుంటే బేతుపల్లి పెద్ద చెరువు ఉంటుంది, లంకసాగర్ ప్రాజెక్టు కూడా ఈ సత్తుపల్లి ప్రాంతంలో ఉంటాయి. ఈ 2 ప్రాంతాల్లో కూడా భారీగా వరదలు వస్తేనే ఆ ప్రాజెక్టులు చెరువులు నిండుతాయి. ప్రస్తుతానికి అక్కడ కూడా వర్షం లేకపోయినటువంటి నేపథ్యంలో ఆ చెరువులు కూడా వాటర్ రాని సందర్భం కనిపిస్తా ఉంది. ఇక మధిర నియోజకవర్గ వ్యాప్తంగా చూసుకుంటే మధిరాలో కూడా దాదాపుగా చెరువులు నిండని సందర్భమే కనిపిస్తా ఉంది. ఎక్కువగా కూడా నాగార్జున సాగర్ కెనాల్ ద్వారా వచ్చేటువంటి వాటర్ మాత్రమే ఆ ప్రాంతాల్లోకి వచ్చి చెరువులు కొద్ది గొప్ప నిండినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది తప్ప ఎక్కడ వర్షపు నీరుతోటి చెరువులు నిండిన సందర్భాలు లేవు. అటు పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలు కొద్ది గొప్ప వాటర్ వస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వాటరు వర్షపు నీరుతోటి చెరువుల్లోకి నీరు రాని సందర్భాన్ని చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. ఇటు ఖమ్మం నియోజకవర్గంలో కూడా దాదాపుగా ఇదే సిచ్యువేషన్ ఉంది. ఒక మున్నేరుకు వరద తప్ప ఎక్కడ కూడా ఈ ఖమ్మం నియోజకవర్గంలో పెద్దగా వర్షపు నీరు అయితే వచ్చినటువంటి దాఖలాలు లేవు. అయితే ఈ వచ్చిన కొద్ది గొప్ప వర్షంతో మాత్రం రైతుల్లో కొంత ఆనందం వ్యక్తం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వర్షాలతోటి ఇప్పటికే వేసినటువంటి పత్తి గింజలు కొంత వాటికి ఊపిరి పోసినటువంటి సందర్భం ఉంది. మరోపక్క ఈ వరి నాట్లకు సంబంధించి ఈ పంటను ఇప్పుడు చనిపోకుండా కొంత కాపాడుకోవడం కోసం మాత్రమే ఈ వర్షాలు ఉపయోగపడతాయి తప్ప పూర్తి స్థాయిలో చెరువుల్లోకి, కుంటల్లోకి, వాగుల్లోకి అయితే వరద వచ్చినటువంటి సందర్భాలు లేవు. మరి ఒక 2 రోజుల పాటు వర్షాలు ఉన్నాయనేది వాతావరణ శాఖ చెబుతున్నటువంటి నేపథ్యంలో ఆ వర్షాలు కనుక వచ్చి భారీ వర్షాలు నమోదైతే తప్ప ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు నిండని సందర్భం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే జూలై చివరి దశకు వచ్చాము. ఈ దశలో కనుక వర్షాలు వచ్చి చెరువులు, కుంటలు నిండకుంటే రైతాంగానికి ఇబ్బంది తలెత్తే అవకాశంగా ఉంది. ఇప్పటికే వరి నాట్లు వేసుకోవడానికి సిద్ధంగా ఉండాల్సినటువంటి రైతులు వర్షాలు కొంత వెనకడుగు వేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వస్తున్నటువంటి కొంత ఊపిరి పోసే వర్షాలకు వరి నాట్లు వేసుకుంటున్నారు. ఆ వరి నాట్లు వేసుకున్న తర్వాత గనక భారీ వర్షాలు వస్తే అటు వరి పంటకు, పత్తి పంటకు ఇబ్బంది లేదు. ఇదే వర్షాలు కనుక ముఖం చాటేస్తే మాత్రం రైతాంగానికి తీవ్రంగా నష్టం జరిగే అవకాశం అయితే ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్నాయి తప్ప ఏ జిల్లాలో కూడా వరదలు, వాగులు, వంకలు పొంగి పొర్లేటువంటి వర్షాలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే లేవని చెప్పుకోవచ్చు. మరొక వారం రోజుల పాటు కూడా
పూర్తి స్థాయిలో వర్షాలు వచ్చి వాగులు వంకలు చెరువులు నిండితే తప్ప రైతాంగానికి ఈ వర్షాలు ఉపయోగపడే సందర్భం కనిపిస్తుంది. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్ ఖమ్మం.